రియల్ ఎస్టేట్ అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ ఇప్పుడు మనం ఉన్న మార్కెట్ వచ్చేసి హైదరాబాద్ మార్కెట్. ఈ హైదరాబాద్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ అంటే హైడ్రా వల్ల అది మంచి జరిగిందో చెడు జరిగిందో తెలియదు, కానీ రియల్ ఎస్టేట్ పరంగా అయితే ఎస్ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ అయిన తర్వాత జూలైలో హైడ్రా అనేది రియల్ ఎస్టేట్ పరంగా వచ్చేసరికి రియల్ ఎస్టేట్ పడిపోయింది లేదా రియల్ ఎస్టేట్ పెరిగింది అని అంటూ ఉంటారు కదా. పెరిగితే ఓకే, వెల్ అండ్ గుడ్. అసలు పడిపోతుంది హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కార్పొరేట్ ట్రైనర్ అండ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ శ్రవణ్ వర్మ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? గుడ్ సార్. సో కమింగ్ టు రియల్ ఎస్టేట్, అసలు ప్రస్తుత పరిస్థితి ఏంటి అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే లాభాలు ఉంటాయంటారు? ఎస్ ఇప్పుడు మనం ఉన్న మార్కెట్ వచ్చేసి హైదరాబాద్ మార్కెట్లో ఉన్నాము. ఈ హైదరాబాద్ అనేది దీనికి ఒక 60 సంవత్సరాల చరిత్ర ఉందండి. ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ కనుక చూస్తే నలువైపులా హైదరాబాద్ సరౌండింగ్స్ లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే ఓఆర్ఆర్ నుంచి మొదలుకొని RRR వరకు ఏదైతే ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇండియన్ గవర్నమెంట్ అండ్ తెలంగాణ గవర్నమెంట్ ఏదైతే కొలాబరేషన్లో చేస్తున్నారో, సో ఈ రెండింటి మధ్యలో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా అది చాలా అద్భుతంగా రిటర్న్స్ అనేది ఇవ్వబోతుంది ఫ్యూచర్లో. ఇన్ ఫ్యూచర్లో ఓకే. సో అంటే ఏ గ్యారంటీతో లైక్ ఏ కాన్ఫిడెన్స్తో చెప్తున్నారు అలాగా? ఎందుకంటే ఇది హైదరాబాద్ ఇస్ అ డైవర్సిఫైడ్ సిటీ అనమాట. ఓకే. ఇక్కడ డిఫరెంట్ పీపుల్ వచ్చి నివసిస్తూ ఉంటారు. ప్రతిరోజు ఎన్నో మైగ్రేషన్స్ అవుతున్నాయి. ఒక పర్సన్ ఒక సర్వేలో ఏం చెప్పాడంటే హైదరాబాద్కి ఒక్కరోజు ఒక 300 కుటుంబాలు వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నాయి. ఒక రోజు అంటే ఈ రోజు 300 మంది వస్తే మళ్ళీ రేపు 300 మంది వస్తారు. సో దీనివల్ల హైదరాబాద్ అనేది ర్యాపిడ్ గా డెవలప్మెంట్ అవుతా ఉంది. ఓకే. సో దీనిపైన ఎలాంటి ఇంపాక్ట్ ఉన్నా అంటే నెగటివ్ సైడ్ గురించి మాట్లాడినా సరే దీన్ని ఆపేది ఎవరు కూడా సాధ్యం కాదు. ఓకే. డెవలప్మెంట్ అనేది జరుగుతూనే ఉంటది హైదరాబాద్. అండ్ డక్కన్ ల్యాండ్ అంటారు అనమాట హైదరాబాద్. డక్కన్ పీఠం అంటే ఇక్కడ భూకంపాలు కానీ ఫ్లడ్స్ కానీ అండ్ సెక్యూరిటీ పరంగా కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి ఇన్వెస్టర్స్ చాలా మంది హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతా ఉంటారు. ఓకే. సో మీరు నెగిటివ్ ఇంపాక్ట్ అని అన్నారు కదా. సో రీసెంట్గా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ అంటే హైడ్రా వల్ల అది మంచి జరిగిందో చెడు జరిగిందో తెలియదు, కానీ రియల్ ఎస్టేట్ పరంగా అయితే గట్టి ఇంపాక్ట్ అయితే ఉంది. సో ఈ ఇంపాక్ట్ అనేది ఇంకా ఎంతకాలం ఇలా ఉండబోతుంది అంటారు? ఎస్ ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ తెలంగాణలో ఫామ్ అయిన తర్వాత జూలైలో హైడ్రా అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసింది అది మంచితనం కోసమే. అది జనాలలోకి ఎలా వెళ్ళిపోయిందంటే చాలా నెగిటివ్ వైబ్లో వెళ్ళిపోయింది. ఈ నెగిటివ్ వైబ్ అనేది ఎలా చేస్తుందంటే వాళ్ళకి ఒక భయానికి క్రియేట్ చేసేసింది అనమాట. ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా చాలా మంది ఇబ్బందులు పడతా ఉన్నారు. అయ్యో నేను ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపటి రోజులలో నా ల్యాండ్ సేఫ్గా ఉంటుందా, నా ప్రాపర్టీ సేఫ్గా ఉంటుందనే ఆలోచనలకి చాలా మంది వచ్చేసారు. సో ఇలాంటి తరుణంలో నిన్నగాక మొన్న బ్యాంకర్స్ ఒక పెద్ద మీటింగ్ జరిగింది సమ్మిట్లో. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఏమని చెప్తున్నారంటే అప్రూవల్స్ ఉన్న ల్యాండ్స్ కి అంటే అప్రూవల్స్ లైక్ HMDA కానీ DTCP కానీ రేరా అప్రూవ్స్ ఉన్న ఇలాంటి GHMC పర్మిషన్స్ ఉన్నా కానీ వాటిని అసలు టచ్ చేయడానికి మేము ఏమి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అప్రూవల్స్ ఉన్న దగ్గర మీరు తీసుకుంటే ఇబ్బంది పడొద్దు అని చాలా క్లియర్ గా చెప్తున్నారు. ఆయన బ్యాంకర్స్ కూడా ఒక మాట చెప్తున్నారు. ఏమని అంటే మీరు లోన్స్ కూడా ఆపొద్దు, ఎవరికి లోన్స్ కూడా ఇవ్వండి అని చెప్తున్నారు. సో లోన్స్ ఇవ్వమని చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం అప్రూవల్స్ ఉన్న దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చెప్తున్నారు. కాబట్టి జనాలు కూడా ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు. ఈ హైడ్రా ఏంటి అసలు? హైడ్రా ఆబ్జెక్టివ్ ఏంటి అంటే FTL అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్ అండ్ తర్వాత బఫర్ ల్యాండ్స్ ని సేఫ్ గార్డ్ చేయడానికి వచ్చిన మాత్రమే దీని ఆబ్జెక్టివ్. కానీ హైడ్రా అనగానే ఏదో బిల్డింగ్ కూల్ చేస్తున్నారు కదా అనే ఒక మాటలు వెళ్ళిపోతుంది జనరల్ గా. ఇది తప్పుడు ప్రచారం అనమాట. జనాలు కూడా అంత ఈజీగా నమ్మకూడదు. సో ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తే హైడ్రా ఖచ్చితంగా అది నెగటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. కానీ హైడ్రా ఫ్యూచర్ లో చూస్తే 100% ఇది ఒక సేఫ్ సైడ్. ఎందుకంటే ఇప్పుడు రేరా అనుకోండి, తర్వాత అప్రూవల్స్ అనుకోండి, డిఫరెంట్ అప్రూవల్స్ GHMC, HMDA, YTDA ఇలాంటి అప్రూవల్స్ ఎన్నో ఉన్నాయి. ఈ అప్రూవల్స్ కి ఇది ఒక అప్రూవల్ అనమాట. హైడ్రా ఇక్కడ FTL ల్యాండ్స్ లో హౌసెస్ లేవు, బఫర్ జోన్ లో కూడా హౌసెస్ లేవు, అంటే ప్రాపర్టీ అపార్ట్మెంట్స్ కానీ ఏది కానీ లేదు. సో 100% నేను కొనొచ్చు అనే ఒక నమ్మకం క్రియేట్ చేస్తుంది ఫ్యూచర్ లో. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్ లో చూస్తే హైడ్రా అనేది కొంచెం నెగటివ్ సైడ్ ఇంపాక్ట్ చేస్తుందండి. సో దీని వల్ల జనాలు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో హ్యాపీగా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. హైదరాబాద్ ఇస్ ఎవర్ గ్రోయింగ్ సిటీ. సో దీన్ని అసలు ఎవ్వరు ఆపడానికి లేదండి, ఏ గవర్నమెంట్ ఉన్నా. నెగిటివ్ నుంచే పాజిటివిటీ వస్తుంది అన్నట్టు హైడ్రా ఇప్పుడు నెగిటివ్ గా ఉన్నా ఇన్ ఫ్యూచర్ లో జనాలకి అది మంచి చేయడానికే
వచ్చింది అంటున్నారు. తప్పకుండా. సూపర్ అండి. రియల్ ఎస్టేట్ పరంగా వచ్చేసరికి రియల్ ఎస్టేట్ పడిపోయింది లేదా రియల్ ఎస్టేట్ పెరిగింది అని అంటూ ఉంటారు కదా. పెరిగితే ఓకే, వెల్ అండ్ గుడ్. అసలు పడిపోతుంది అని అంటారు, దానికి కారణాలు ఏంటి? ఎస్, పడిపోవడానికి ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా హైడ్రా ఒకటి వచ్చిన తర్వాత జనరల్ గా అది ఒక భయం అనేది క్రియేట్ అయిపోయింది, ఒక ఆందోళన క్రియేట్ అయిపోయింది అనమాట. ఇది అపోహ, అంటే ఒక్కరి నుంచి ఒకరికి ఇన్ఫర్మేషన్ ఎలా అయితే కోవిడ్ వైరస్ ఎట్లా వెళ్ళిపోతుందో అంతకంటే ఫాస్ట్ గా ఈ వైరస్ వెళ్ళిపోయింది అనమాట. ఇది సో హైడ్రా వల్ల హైదరాబాద్ మొత్తం కుప్పకూలిపోతుందంట, మార్కెట్ పడిపోతుందంట అని చెప్పేసి ఇలా మాట్లాడారు. అదొక రీజన్. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్స్ ఒకటి మనకు మెయిన్ ప్రాబ్లం అండి. ఎలక్షన్స్ రావడం వల్ల కూడా కొంచెం మార్కెట్ అనేది రియల్ ఎస్టేట్ డౌన్ ఫాల్ అవుతుంది. సో గవర్నమెంట్ ఫామ్ అయ్యి మనకి కరెక్ట్ గా 11 months అవుతుంది. డిసెంబర్ లో మనకి తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు నవంబర్ ఇది. సో ఆ టైంలో ఏమవుతుందంటే క్యాంపెయిన్స్ అని, ఎలక్షన్ కోడ్ అని చెప్పేసి అలా కొంచెం డల్ అయిపోయింది మార్కెట్. సో తర్వాత మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చారు, వచ్చిన తర్వాత మళ్ళీ హైడ్రా స్టార్ట్ చేయడం వల్ల ఇలా కూడా ఇబ్బంది అయింది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే రిసిజన్ ఒకటి మాట మాట్లాడుతున్నారు. యుఎస్ ఎలక్షన్స్ మొన్ననే ట్రంప్ గారు గెలిచారు కాబట్టి, సో దానికంటే ముందు ఏంటంటే రెసిజన్ వస్తుంది, రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా దీనిపైన ఇంపాక్ట్ ఉంటుందనే ఒక ఆలోచనలకు చాలా మంది వచ్చారు. సో ఇప్పుడు ఉన్న పరిస్థితులలో అలాంటి సిచ్యువేషన్స్ ఏం లేదు, మార్కెట్ చాలా అద్భుతంగా ఉండబోతుంది రానున్న రోజులలో. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ డౌన్ ఫాల్ ఉంటుందో, డౌన్ ఫాల్ ఉన్న టైంలోనే ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రేపటి రోజులలో ఖచ్చితంగా అది పుంజుకుంటుంది, మళ్ళీ పికప్ అవుతుంది. కాబట్టి ఈ రోజు చేసిన ఇన్వెస్టర్ లెట్స్ ఈ రోజు 10,000 కొన్నాడు గజం, అది ఒక 2 years తర్వాత ఆయన 30,000 కావచ్చు, 40,000 కావచ్చు. ఎక్కువ ఉన్న టైంలో కొంటే అది స్టాగ్నెంట్ ఉంటుంది, రేటు పెరగదు అనమాట. సో అలాంటి సిచ్యువేషన్స్ ఇది ఒక బెస్ట్ సిచ్యువేషన్ అనమాట. మీరైనా నేనైనా ఎవరైనా కొనే సిచ్యువేషన్ ఇదే ఇప్పుడు. ఈ టైంలో కొంటే డెఫినెట్ గా అద్భుతంగా మనం రిటర్న్స్ అనేది చూడబోతున్నాం. ఓకే. యా.